నల్లపిల్లి ఎదురు రావటం అపశకునం. కుక్క చెవులు ఉండదా మీ ప్రాంతంలో? చెవులు లొటలొటమని కొట్టడం అపశకునం అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలకు శుభశకునాలు అపశకునాలు ఉన్నాయా? దేవుని బిడ్డలు వాటిని నమ్మి వాటి మీద ఆధారపడి బ్రతకొచ్చా? పొరపాటున బ్రతకూడదు. అలా బ్రతికే వారిని పాత నిబంధనలో నిర్గమాకాండంలో చూస్తాం, రాళ్లతో అని దేవుని వాక్యం అంటుంది. ఎందుకు? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో శకునము లేదు అని దేవుని వాక్యం అంటుంది. ఇంత తెలిసినా బైబిల్లో కొంతమంది, వారిలో ప్రాముఖ్యంగా మనష్షే అనే ఓ రాజు, తను ఎక్కువగా ముహూర్తాలను విచారించినట్లు, జ్యోతిష్కాలను చూసినట్లు, శకునాలను గ్రహించి ఆలోచించినట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. శకునాలు చూసి చూసి చివరికి ఏం జరిగిందో తెలుసా? శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లుగా బబులోను రాజ్యానికి చెరక దాసుడిగా వెళ్ళిపోయాడు. నేనంట, అయ్యా ఏ పని చేయాలన్న శకునాలు చూసావు కదా, ముహూర్తాలు చూసావు కదా, మంచేది చెడేది విచారించావు కదా, మరి ఎంత ముహూర్తాలు విచారించి శకునాలు చూసి జైల్లో ఎట్లా పడ్డావయ్యా అని అంటే అంటాడు, అదే నాకు అర్థం కాలేదంటాడు. నేను ఎంత చేసినా కూడా దైవజన్మ, యేసయ్య పిల్లలు జ్యోతిష్కాలు, ముహూర్తాలు, శకునాలు పొర్రపాటున విచారించేవారిగా ఉండకూడదు. నేను అబద్ధం ఆడుటలేదు. నేను మాట్లాడే ప్రతి మాట, నేను ప్రకటించే నా దేవుడు వింటున్నాడు. అప్పుడు నా వయసు 15-16 సంవత్సరాలు. నాకు ఎడమ భాగాన పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. సహజంగా పల్లెటూళ్ళలో 14-15 సంవత్సరాల వయసులో మ్యాక్సిమం నిక్కర మీదే ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు నిక్కర మీద ఉన్న టింగు టింగుమని కొట్టే ఒక ఆవిడ వస్తా, అమ్మ బలుకు జగదంబ బలుకు ఉన్నవి చెప్తాం, రాబోయే కాలంలో జరగబోయే చెప్తామని టింగు టింగుమని కొట్టుకుంటా వచ్చింది. ఎడమ వైపు నాకు పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని చెప్పే కదా, ఆ పుట్టుమచ్చ చూడటంతో ఆ తల్లి ఏమందో తెలుసా? నువ్వు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి చచ్చిపోతావంది. నేను ప్రభు ఎదుడు చెప్తున్నాను, 18వ సంవత్సరం వచ్చేసరికి నువ్వు చచ్చిపోతావనే లోపు మా అమ్మ పాపం పిచ్చిది అక్కడుండి వింటుంది. నేను లోపలికి వెళ్ళేసరికి, నాన్న ఆ సోది చెప్పి ఆవిడ ఏదో నీకు చెప్పినట్టుందే అని అన్న. నేను ఆ మాట ఎంత సరదాగా చెప్పానంటే, అమ్మ 18వ సంవత్సరం వచ్చేసరికి నేను చచ్చిపోతానంట మా అన్న. ఆ మాట వినడంతో ఆ పిచ్చి తల్లి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏడుస్తూ అంటుంది, అయ్యా ఇంకా 3 సంవత్సరాలే బ్రతుకుతావా అయ్యా, అయ్యా ఏడుస్తా అందే. అసలు దాన్ని జుట్టు పట్టుకొని కొడతా, నాకు ఏమిటి నీకు చెప్పింది అని ఏదేదో అంటుంది. ఇది చెప్పి ఈ సంగతి చెప్పి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే దరిదాపుగా Previously on Started App. The first 6 students from the top 12. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే దరిదాపుగా ఎంతమ్మా 25 సంవత్సరాలు దాటిపోయి ఎప్పటికీ సజీవంగానే ఉన్నా. ఆమెన్. 25 కాదండి, 35 సంవత్సరాలు దాటింది. 35 సంవత్సరాలు దాటిన దేవుని కృపను బట్టి సజీవంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మన తలరాత ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ బయలుపరచాలనుకుంటే నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. శకునాల ద్వారా దేవుడు మనతో మాట్లాడు, ముహూర్తాల ద్వారా దేవుడు మాట్లాడు, తిథుల ద్వారా, రాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడ్డాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆ తర్వాత సేవకు వచ్చాను. సురారంలో ఫెయితోల్లో ఉన్నప్పుడు ఉదయం ఎక్కడికో వెళ్దామన్నట్లుగా బయలుదేరాను. సరిగా 10 ఆ ప్రాంతంలో మరలా వాళ్ళు వచ్చారు. నన్ను చూడటంతో, ఆహా అయ్యవారి ముఖంలో రాజయోగం ఉందన్నాడు. నేను అట్లాగే చూసా. అయ్యవారు త్వరలో దూరదేశాలకు వెళ్ళబోతున్నారు అన్నాడు. నేను అట్లాగే చూసా. ఇట్లా 4-5 మాటలు చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ బాగున్నాయి కానీ కొన్ని దోషాలు అడ్డుపడుతున్నాయి బాలక అన్నాడు. బాలక లేదు, నీ మోకం లేదు, కొన్ని దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒక్కసారి నీ చేయి చూపిస్తావా, దోషం ఏంటో చెప్పి ఆ దోష నివృత్తి చేస్తాను అన్నాడు. నేనన్నా, నేనే జనాల జాతకాలు చెప్పేవాడిని, నువ్వు నా జాతకం చెప్పటం రా,
కావాలంటే నీ జాతకం చెప్తా నాకు అని చెప్తే అంటాడు, లేదు లేదు లేదు, నేను పలానా వాళ్ళకి జాతకం చెప్పా, వాళ్ళ దశ తిరిగింది, వాళ్ళ దిశ తిరిగింది, నీ స్టార్ కూడా తిరిగింది అన్నాడు. నేను అన్న, జనాల జాతకాలు నీకే తెలిస్తే, ఆ దోష నివృత్తి నీ చేతిలో ఉంటే, నీ దోష నివృత్తి నువ్వు చేసుకుంటే టింగు టింగుమని ఆ ఇంటికి తిరగాల్సిన గతి నీకెందుకు పట్టింది? అమ్మ అవునా కదా? టింగు టింగుమని కొట్టుకుంటూ అటు ఇటు తిరగాల్సిన అవసరం ఏముంది? దైవజన్మ. యేసయ్య పిల్లలు ఎప్పుడు శకునాల మీద కానీ, ముహూర్తాల మీద కానీ, తిథుల మీద కానీ, నక్షత్ర రాసుల మీద కానీ, పేరు బలం మీద కానీ, చెప్పండి ఏ బలం? ఒక ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు. ఈలోపు పేరు బలం చూసి ఒక ఆయన అన్నాడట, అయ్యా నీ పేరులో ఇంకొక అక్షరం యాడ్ చేస్తే ఇక నీ కుర్చీకి తిరుగులేదు, చచ్చిపోయేదాకా నువ్వే ముఖ్యమంత్రి అన్నారంట. ఆ పేరు బలం చూసి ఏదో ఒక అక్షరం యాడ్ చేసుకోమంటే మొత్తానికి యాడ్ చేసుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? యాడ్ చేసుకున్న 3వ రోజే కుర్చీపోయిందండి. కొంతమంది, నీ పేరు రాజు కదా, నీ పేరు బలం బలపడాలంటే RAA JUU 2 అక్షరాలు యాడ్ చేసుకో, నీ స్టార్ తిరిగిపోద్ది అంటాడు. అప్పుడేమని? రాజు ఈ పిచ్చి విశ్వాసాలు కాదా? కొంతమంది రంగురాళ్ళు నమ్ముకుంటారు. ఒక ఆయన అంటాడు, ఇదే నా అదృష్ట రేఖ అన్నాడు. మరి ఏమన్నా మారిందంటే ఉన్నది కూడా పోయేటట్టు ఉందన్నాడు.